Hello everyone. I am Dr. Sridevi Gutta, consultant gynecologist and gynec oncologist at Pratima Hospitals, Kachiguda. PCOS అనేది అది జబ్బు కాదు. ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే అది డిసీజ్ కాదు. అదేంటి మన బాడీలో ఒక ఈ హార్మోన్స్ బ్యాలెన్స్ లేకుండా ఉండడం, అది ఉండాల్సినంత మోతాదులో ఉండకుండా ఫ్లక్చుయేట్ అవడం వల్ల మనకు వచ్చే ప్రాబ్లం అది. అది ఎందుకు ఫ్లక్చుయేట్ అవుతున్నాయి, మన హార్మోన్స్ ఎందుకు కరెక్ట్గా ఉండట్లేదు అన్నది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే ఫస్ట్ అసలు మనకి ఎందుకు వస్తుంది అన్నది తెలుసుకుంటే దాన్ని ఎలా క్యూర్ చేసుకుంటాం, అసలు రాకుండా ఎలా చేసుకుంటాము అన్నది మనకు ఒక ఇది తెలుస్తుంది. ఫస్ట్ పీసీఓఎస్ అనేది చాలా మందికి ఇప్పుడు మన టీనేజర్స్ లైక్ ఆఫ్టర్ 15 years జస్ట్ వాళ్ళకి పీరియడ్స్ స్టార్ట్ అయింది అంటే ఇది వరకు పీరియడ్స్ చాలా లేట్గా స్టార్ట్ అయ్యేది, కానీ ఇప్పుడు చాలా తొందరగా స్టార్ట్ అవుతుంది. 10 years 9 yearsకే కూడా పీరియడ్స్ వచ్చేస్తున్నాయి చాలా మందికి. ఫస్ట్ మెనార్కే స్టార్ట్ అయిపోతుంది. అది స్టార్ట్ అవుతున్న పీరియడ్స్ నెలసరిలో అంత తొందరగా స్టార్ట్ అవుతుంది, కానీ మధ్యలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు పిల్లలు. ఎందుకు ఫేస్ చేస్తున్నారు ఈ ప్రాబ్లం అని చూసుకుంటే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అన్నది తెలుస్తుంది. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా మీ అమ్మాయి హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉందండి, అందుకని నీటి బుడగలు ఉన్నాయి, అందుకనే ఈ నెలలు సరిగా రావట్లేదు అని అంటున్నారు కదా. అది ఎందుకు అవుతుంది అన్నది మనము దాని రూట్ కాజ్ దగ్గరికి మనం వెళ్ళాలి.